అందరికీ నమస్కారం. కన్యరాశివారికి మే నెలలో ఆరోగ్యం, విద్య, ఉద్యోగం, ఆర్థిక స్థితి, కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీరామ్ అని ఒక చిన్న కామెంట్ చేయండి. గోచార ఫలితాలు: కన్యరాశివారికి ఈ మాసం మధ్యస్థంగా ఉంటుంది. గ్రహస్థితి కొన్ని ఆరోగ్య సమస్యలను సూచిస్తున్నందున మీరు మీ ఆరోగ్యంపై శ్రద్ధ వహించవలసి ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఈ నెల అనుకూలంగా ఉంటుంది. అయితే వివాహిత వ్యక్తులకు మాత్రం ఈ నెల కొంచెం ఇబ్బందిగా ఉండవచ్చు. కాబట్టి మీరు మీ జీవితం పట్ల శ్రద్ధ వహించవలసి ఉంటుంది. లేదంటే మీ జీవిత భాగస్వామితో మీ బంధం బలహీనపడుతుంది. అలాగే ఈ నెలలో మీ జీవిత భాగస్వామికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉన్నందున వారిని శ్రద్ధగా చూసుకోండి. ఈ నెల మీరు ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కోవచ్చు. కానీ మీరు బడ్జెట్కు కట్టుబడి ఉంటే మీరు ఇబ్బందులను అధిగమించవచ్చు. కెరీర్ పరంగా పరిస్థితి అదుపులో ఉంటుంది. విద్యుచ్ఛక్తికి సంబంధించిన వ్యాపారంలో ఉన్నవారు విజయం సాధించడానికి ఓపికగా ఉండాలి. విద్యార్థులు తమ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ జీవితం: కన్యారాశివారికి ఈ నెలలో మిశ్రమముగా ఉంటుంది. మీరు మీ కోపాన్ని, ప్రవర్తనను అదుపులో ఉంచుకోవాలి. లేదంటే ఇది మీ కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టవచ్చు. మీ కోపం మీ కుటుంబ వాతావరణాన్ని నాశనం చేస్తుంది. 4వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 9వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీని కారణంగా మీరు తీర్థయాత్రకు లేదా ఏదైనా పర్యటనకు వెళ్లాలని ప్లాన్ చేసుకోవచ్చు. మీపై బృహస్పతి ప్రభావంతో మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు. శుక్రుడు, సూర్యుడు 8వ ఇంట్లో ఉండి మీ 2వ ఇంటిని చూస్తారు. దీంతో కుటుంబ సభ్యులు ఒకరినొకరు గౌరవించుకోగలుగుతారు. అహంతో విభేదాలు ఉండవచ్చు. కాని మొత్తం పరిస్థితి అదుపులో ఉంటుంది. అయినప్పటికీ తోబుట్టువుల ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వారి అనారోగ్యంతో మీరు ఇబ్బంది పడవచ్చు. కాబట్టి ఈ సమయంలో మీరు వారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు: కన్యారాశివారికి వృత్తిపరంగా ఈ నెల మిశ్రమముగా ఉంటుంది. 10వ స్థానానికి అధిపతి అయిన బుధుడు రాహువు మరియు కుజుడుతో సప్తమంలో బలహీనమైన రాశిలో కలిసి సంచారం చేస్తున్నాడు. ఈ సంచారం మిమ్మల్ని మీ ఉద్యోగంలో కష్టపడి పనిచేసేలా చేస్తుంది. మీరు విజయం సాధించడానికి అదనపు ప్రయత్నం చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు మీ తెలివిని ఉపయోగించాలి. మే 10న బుధుడు 8వ ఇంట్లో మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. దీని కారణంగా కెరీర్లో హెచ్చుతగ్గులను తెస్తుంది. మీరు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే మీరు మీ ఉద్యోగాన్ని కూడా కోల్పోయే ప్రమాదముంది. బుధుడు ఈ నెల చివరి రోజున అంటే మే 31న 9వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ వ్యవధి మీకు అనుకూలమైన ఫలితాలను తెస్తుంది. మీరు మంచి ప్రదేశానికి కూడా బదిలీ చేయబడవచ్చు. 6వ ఇంటికి అధిపతి అయిన శని ఈ కాలం అంతా 6వ ఇంట్లోనే ఉంటాడు. దీని కారణంగా మీరు మీ కార్యాలయంలో కష్టపడి పనిచేస్తారు. అలాగే మంచి ప్రతిఫలాన్ని కూడా పొందుతారు. వ్యాపారం: కన్యారాశివారికి ఈ నెల వ్యాపారపరంగా వ్యాపారులకు మిశ్రమ ఫలితాలు ఉండవచ్చు. రాహువు, కుజుడు, బుధుడు సప్తమంలో కలిసి ఉండటం మరియు కేతువు కూడా ఈ నెల మొత్తం మీ రాశిలో ఉండటం వల్ల వ్యాపారవేత్తలు జాగ్రత్తగా ఉండాలి. ఇది వ్యాపారంలో గందరగోళాన్ని తీసుకురావచ్చు. మీ వ్యాపార భాగస్వాములతో మీ సంబంధం కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. తదుపరి ఇబ్బందులను నివారించడానికి మీరు వారితో స్నేహపూర్వకంగా ఉండేందుకు ప్రయత్నించండి. 7వ ఇంటికి అధిపతి అయిన బృహస్పతి 9వ ఇంట్లో ఉన్నాడు. ఇది వ్యాపారానికి సంబంధించిన మీ సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతం చేస్తుంది. అలాగే మీ వ్యాపారం వివిధ ప్రదేశాలకు కూడా విస్తరిస్తుంది. వ్యాపారం చేస్తున్న కన్యరాశివారు కెరీర్లో తాత్కాలికంగా ఇబ్బందికరమైన కాలాన్ని ఎదుర్కొంటారు. వ్యాపారంలో ఇబ్బంది ఉన్నప్పటికీ తర్వాత కాలంలో లాభాలు ఉండవచ్చు. మే నెలలో మొత్తంమీద ధనరాబడి బాగానే ఉంటుంది. వ్యాపారంలో భాగస్వాములు మారతారు. పత్రాలు, ఒప్పందాలకు సంబంధిత విషయాలలో జాగ్రత్త అవసరం. వ్యాపార పనితీరుపై ఒత్తిడి, ఆందోళన ఉన్నప్పటికీ మార్కెట్లో మీకు మీ ప్రత్యర్థులపై పైచేయి సాధిస్తారు. ట్రేడింగ్ మరియు స్పెక్యులేషన్కు సంబంధించిన వ్యాపారం అదృష్టం ద్వారా లాభాలను చూడవచ్చు. ఆర్థిక స్థితి: కన్యారాశివారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే అనుకూలంగా లేదు. 6వ ఇంట్లో శని, 7వ ఇంట్లో రాహువు, కుజుడు, బుధుడు, 8వ ఇంట్లో శుక్రుడు, బృహస్పతి ఉండటం వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు వస్తాయి. దాని ఫలితంగా ఊహించని ఖర్చులు పెరుగుతాయి. మీ బడ్జెట్కు తగ్గట్టుగా ఖర్చులను అదుపులో ఉంచడానికి ప్రయత్నించండి. మీ ఆదాయం కంటే మీ ఖర్చులు ఎక్కువగా ఉన్నాయని మీరు గమనించాలి. అయితే మీరు మీ ఖర్చులను అదుపులో ఉంచుకుంటే
మీరు పెద్ద సమస్యలను నుంచి బయటపడతారు. ద్వితీయ స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ నెల ప్రారంభంలో 8వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. దీని కారణంగా మీరు రహస్య కార్యకలాపాలకు డబ్బు ఖర్చు చేస్తారు. దానిలో ఆనందాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తారు. మే 19న శుక్రుడు మీ 9వ ఇంట్లోకి ప్రవేశించి అక్కడ ఉన్న బృహస్పతితో కలిసి ఉంటాడు. ఇది మీకు ధనలాభాలను తెస్తుంది. ఈ సమయంలో మీరు మీ డబ్బును షేర్ మార్కెట్ను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు. లేదా మీరు నష్టాలను చవిచూడవచ్చు. ఆరోగ్యం. కన్యారాశివారికి ఆరోగ్యపరంగా ఈ నెల మీకు అనుకూలంగా కనిపించడం లేదు. బుధుడు దాని బలహీనమైన మీనరాశిలో రాహు మరియు అంగారకుడితో కలిసి సంచారం చేస్తున్నాడు. ఇది మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది. కాబట్టి ఈ నెలలో మీరు మీ ఆరోగ్యంపై మరింత శ్రద్ధ వహించాలి. దీనికోసం మీరు రోజూ ఉదయం నడక అలవాటు చేసుకోండి. మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి తగినంత సమయాన్ని కేటాయించండి. మీకు చర్మం, రక్తానికి సంబంధించిన వ్యాధులు ఇబ్బంది కలిగిస్తాయి. మీరు బద్ధకిస్తే పరిస్థితులు మరింత దిగజార్చుతుంది. కాబట్టి వీలైనంత శ్రద్ధగా ఉండటానికి ప్రయత్నించండి. అయితే నెల చివరిసగంలో మీ ఆరోగ్యం కుదుటపడుతుంది. మొత్తం ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ప్రేమ, వివాహం, వ్యక్తిగత సంబంధాలు. మీ ప్రేమ జీవిత విషయానికొస్తే మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల మీకు మిశ్రమముగా ఉంటుంది. మీ 5వ ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా ఇది మీ ప్రేమను మెరుగుపరుస్తుంది. ఈ నెలలో మీ భాగస్వామిపై మీ నమ్మకం క్రమంగా పెరుగుతుంది. ఇది మిమ్మల్ని మీ ప్రియమైన వ్యక్తికి దగ్గర చేస్తుంది. మీ బంధాన్ని మెరుగుపరుస్తుంది. 5వ ఇంటికి అధిపతి అయిన శని 6వ ఇంటిలో ఉండి 12వ ఇంటిని చూస్తున్నాడు. దీని కారణంగా మీ ప్రియమైనవారు పని కారణంగా ఎక్కడికైనా వెళ్లవచ్చు. దీనివల్ల మీకు మీ భాగస్వామికి ఎడబాటు ఏర్పడుతుంది. 7వ ఇంటిలో కేతువు మరియు ఇతర గ్రహాలైన రాహువు, కుజుడు, బుధుడు ఉండటం వల్ల భార్యాభర్తల మధ్య అహంకార గొడవలు ఏర్పడతాయి. ఇది ఈ రాశివారికి ఒత్తిడితో కూడిన వైవాహిక జీవితానికి దారి తీస్తుంది. మీరు క్లిష్ట పరిస్థితులను సహనంతో ఎదుర్కోవాలి. లేకుంటే అది పెద్ద సమస్యగా మారవచ్చు. అయితే మొదటి ఇంటిపై బృహస్పతి యొక్క దృష్టి కారణంగా మీరు ఈ సమస్యలు నుండి విజయవంతంగా బయటపడగలరు. మే 10న బుధుడు మేషరాశి నుండి బయటకు వెళ్లినప్పుడు పరిస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. విద్యార్థులకు, కన్యారాశి విద్యార్థులకు ఈ నెల ప్రారంభంలో అనేక కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ప్రవేశ పరీక్షల్లో సానుకూల ఫలితాలు రావచ్చు. కన్యారాశి విద్యార్థులకు ఆటంకాలు ఎక్కువ అయ్యేకొలది మీరు ఇంకా పరిపక్వత చెందుతారు. కొత్త ఉపాధ్యాయులు, మార్గదర్శకులు మిమ్మల్ని మంచి జ్ఞానవంతులుగా తయారుచేయవచ్చు. మీరు మేలో సరైన విద్యను ఎంచుకుంటారు. మీరు విద్య కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఈ నెలలో ఉంటుంది. పాటించవలసిన పరిహారములు. మీరు ప్రతిరోజూ విష్ణువును పూజించాలి. సానుకూల ఫలితాల కోసం హనుమాన్ చాలీసాని పఠించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదములు. దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చెయ్యండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి.